పిల్లలకి చిన్నతనం నుండి మనం నేర్పించే అలవాట్లే వాళ్ళకి పెద్దయిన తర్వాత కూడా వస్తాయండి. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ముఖ్యంగా మనీ విషయంలో. గుర్రాన్ని వదిలేస్తాను. కానీ దాని యొక్క పగ్గాలు మాత్రం నా చేతిలోనే ఉంచుకుంటానండి. అంటే అర్థమైందా? షాప్‌కి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చిన ఐటెమ్ నచ్చినట్లు కొనుక్కోమని చెప్తాను. కాకపోతే ఎంత అమౌంట్‌లో కొనుక్కోవాలో చెప్తాను. లిమిట్ పెడతానండి ఖర్చు పెట్టుకోవడానికి. బట్టలైతే ఒక 2000 లేదా 3000 లేదు. ఫుడ్ ఐటెమ్స్ అయితే 200 ఆర్ 300 లేదు 500 అంతకు మించి అయితే ఇవ్వనండి ఫుడ్‌కి. వాళ్ళ వయసుకి అది సరిపోతుందనేది నా ఒపీనియన్. సో, ఈరోజైతే నేను మా అమ్మాయి కలిసి ఐస్ క్రీమ్ షాప్‌కి వెళ్ళామండి. సరదాగా ఐస్ క్రీమ్ తిందామని. వెళ్ళగానే నేను ముందే చెప్పాను అమ్మాయికి, "అమ్మ ఈరోజు నీ లిమిట్ ₹250 ఆర్ 200 అంతకు మించి ఖర్చు పెట్టొద్దు." "ఓకే మమ్మీ డన్" అని చెప్పింది. కానీ వెళ్ళిన దగ్గరుండి ఆ బాక్స్‌లో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తీసేస్తుంది. కానీ నాకు తన గురించి తెలుసు కాబట్టి అలా చూస్తూ నిలబడ్డాను. ఫైనల్‌గా అయిన బిల్లు ₹240